నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ యువనేత బొడ్డుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాను ఎమ్మెల్యే కాకముందు నుంచే విష్ణు తనతో కలిసి పని చేశారని, తన శ్రేయోభిలాషి అయిన విష్ణు మళ్లీ తన వద్దకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. కష్టకాలంలో తమ వెంట నడిచిన విష్ణుని తమ కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు. చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, నాకు చిరకాల మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిక. ఒక రకంగా చెప్పాలంటే విష్ణుది నాది రాజకీయ బంధం కాదు, ఒక ఆత్మీయ కుటుంబ బంధం కంటే ఎక్కువైంది. నేను ఎమ్మెల్యే కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 141 రోజులు గడప గడపకి కార్యక్రమం చేసినప్పుడు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. కానీ దురదృష్టం గత కొంతకాలం ముందు నాతో విభేదించి నాకు దూరంగా ఉన్నారు. అయినా నాకు నమ్మకం, విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే. మళ్ళీ చెప్తున్నా, విష్ణు ఎక్కడ ఉన్నా నా శ్రేయోభిలాషే అన్న బలమైనటువంటి నమ్మకం విష్ణు మీద నాకుంది. నేను అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో కూడా అటు నా వెంట నడిచేవాళ్లే కాకుండా నాకు దూరంగా ఉన్న వ్యక్తుల మీద కూడా కొంతమంది అంటే నాకు ఇష్టం. అలా విష్ణు నాతో ఉన్నప్పుడైనా నాతో లేనప్పుడైనా అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో విష్ణు ఒకడు. ఎట్టకేలకి ఈరోజు ఒక మంచి ఆలోచన చేసి నాతో పాటు అదేవిధంగా నా తమ్ముడు గిరి, నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, అదేవిధంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేసేదానికి ఈరోజు ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా వారి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది. విష్ణుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని రకాల కూడా విష్ణుకి ఇది సొంత ఇంటి లాంటిది, దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు. ఈరోజు చేరిక లేదు, కండువా కప్పటం ఇవన్నీ కూడా ఒక నామం మాత్రమే, కానీ ఖచ్చితంగా విష్ణుకి ఇది సొంత ఇళ్ళు అని చెప్పని తెలియజేస్తుంది. ఈరోజు విష్ణువర్ధన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ కష్టాల్లో అదేవిధంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వెంట నడిచిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కుటుంబ సభ్యులు కూడా కుటుంబంలో చిన్న విభేదాలు వస్తుంటే అవన్నీ కూడా వదిలేసి ఈరోజు నెల్లూరు రోడ్డు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా వారికి ఆహ్వానిస్తూ విష్ణు గురించి కొత్తగా మీకు చెప్పే అవసరం లేదు, ఏం చేయాలో కూడా అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటారు. ఈరోజు తమ్ముడు బొడ్డుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా మాతో వ్యక్తిగత సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. విష్ణు ఎలా పనిచేస్తాడో దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీలో కోటంరెడ్డి శ్రీధరన్న కాడ, కోటంరెడ్డి గిరన్న కాడ విష్ణు మంచి పేరు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి విష్ణువర్ధన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిస్తుంది. 4 ఎన్నికల్లో 79,975 ఓట్లు, 80,000 ఓట్లకి 25 ఓట్లు తగ్గాయి. 26,700 ఓట్లు మెజార్టీ, 25,700 ఓట్లు మెజార్టీ. 2019 ఎలక్షన్లో 85,000 ఓట్లు మాకు శ్రీధర్ అన్నకి వచ్చాయి. 64,900 చిల్లర ఓట్లు దగ్గర 65,000 ఓట్లు అజీజ్ బాయ్కి వచ్చాయి తెలుగుదేశం పార్టీ. 20,500 చిల్లర మెజార్టీ. 2024 ఎందుకని చెప్పానంటే గిరన్న గురించి, 2024 ఎన్నికల్లో 1,09,000
అంటే దగ్గర దగ్గర 30-40 ఓట్లు తక్కువ 1,10,000 ఓట్లు. అంటే 85,000 పోలైంది అక్కడ, 1,10,000 34,400 సంథింగ్. అంటే 50% 49.9% 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో 54-55%, 60% దగ్గరగా 2024 ఎన్నికల్లో. నేను గిరన్న సత్తాకి నిదర్శనం 2024 ఎన్నికలు అనేది ఖచ్చితంగా చెప్తా. దీనికి రెట్టింపు మెజార్టీతో 2029లో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని అందరి ముందు చెప్తాం. అందరికీ ఒక చిన్న విషయం అన్న, నాకు గత 60 రోజులుగా రూపన్న మేయర్గా, ఇన్ఛార్జి మేయర్గా బాధ్యతలు తీసుకోవచ్చు. నువ్వు మొన్న రూపన్న చాలా బాగా మాట్లాడాడు, మొత్తం అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాడు. అలా ఈ 20 రోజుల్లో ఎంత నెల్లూరు నగరానికి రూప్ కుమార్ యాదవ్ గారు చేశారనేది త్వరలో ఇంకో 10-12 రోజుల్లో ఎన్ని పెండింగ్ వర్కులు, ఎక్కడ ఇంతకుముందు తీసుకున్నట్టు కమిషన్లు లేవు, 2,000-3,000 జీతాలకి బెదిరించే వ్యవహారాలు లేవు, వర్కులు ఇచ్చేటప్పుడు నమస్తేలు పెట్టాలా, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలా, ఎన్ని లేవు. మొన్న చెప్పాడు రూపన్న 6 లక్షల రూపాయలు ఒకసారి ప్రోగ్రాం పెడితే అవుతుందంటే, రూపన్న పెట్టినప్పుడు 15,000. దయచేసి అదొక్కటే ఆలోచించాలి అందరూ. 15,000. నేను ఈ సందర్భంగా మాజీ మేయర్కి చెప్తా ఉన్నా, అనుకొని తప్పులు సరిదిద్దుకోవడం నేర్చుకో, మన తప్పులు ఒప్పుకోవడం నేర్చుకో, జీవితంలో ముందుకు పోతాం. ఎవరంటే వాళ్ళ మాటలు చౌకెక్కించుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కండువ దైవ సమానులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బూర్జువాలకు, పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంతర్గత కుట్రలను తట్టుకుని గత 40 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 8 కోట్ల మంది భవిష్యత్తు మోస్తున్న నవ యువతరం నాయకుడు లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా లోకేష్ బాబు గారిని ఇక్కడ అభినందించాల్సిన విషయం. ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, ఇప్పుడు మనం అసెంబ్లీలో చూస్తా ఉన్నాం ఏ విధంగా లోకేష్ గారు ఏ విధంగా సమాధానాలు చెప్తున్నారు. అన్ని రకాలుగా లోకేష్ బాబు మీద అందరికీ కూడా నమ్మకం ఉంది. ఆంధ్ర ప్రజల భవిష్యత్తును ఖచ్చితంగా లోకేష్ బాబు ముందుకు తీసుకోబోతాడని, అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తాడని కోరుకుంటూ ఈ పార్టీలో చేరినందుకు గర్వంగా ఉందని చెప్తాను.